ట్రాన్స్కో ప్రజా వ్యతిరేక విధానాలపై ఎల్బీనగర్లో బీజేపీ భారీ ఆందోళన చేపట్టింది. విద్యుత్ సంస్థల వైఫల్యాల వల్ల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఈ సందర్భంగా బీజేపీ నేత సామ రంగారెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా గత 3 నెలలుగా అమల్లోకి తెచ్చిన కేటగిరీ 8 కనెక్షన్ల వల్ల గృహ నిర్మాణదారులు భారీగా నష్టపోతున్నారని, యూనిట్కు 12 రూపాయలు వసూలు చేయడం అన్యాయమన్నారు. అనుమతులతో సంబంధం లేకుండా ఇళ్లకు డొమెస్టిక్ మీటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్ఎస్ పథకం నిధులతో భాగ్యనగరంలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇది దీన్ని పొలిటికల్ చేశారు. స్మార్ట్ పెట్టమని ఏదో కరెంట్ మోటార్ పెట్టమంటారు, వ్యవసాయానికి మీటర్ పెట్టడం అంటలేరు. ప్రభుత్వము ఇప్పుడు ఏ పార్టీ పరంగా ఎలక్షన్ల మేనిఫెస్టోలో మేము ఉచితంగా విద్యుత్ వాళ్ళకు వ్యవసాయదారులకు విద్యుత్ సరఫరా చేస్తామంటారు. ఉచితంగా చేయండి, వద్దంటారు. ట్రాన్స్ఫర్కు స్మార్ట్ మీటర్ పెడితే ఏదైతే అదే విధంగా ఇప్పుడు మొన్న ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 200 యూనిట్ల వరకు మేము ఫ్రీకి ఇస్తామని చెప్పారు. ఈ రెండు ఇస్తే దీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? వీళ్ళు ఇచ్చే ఫ్రీ ఇస్తున్నారో వ్యవసాయదారులకు కావచ్చు, లేకపోతే 200 యూనిట్లు మన ఇళ్ళకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు. అంటే దీంతో ఇది ఏం చేయాలి? ఇది ఎన్ని యూనిట్లు పోతున్నది, ఏం కథ? ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం భరించిన మూలాన్ని ఏమైతుందంటే ట్రాన్స్పోర్ట్ నష్టాలు పోతా ఉన్నది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు బకాయి పడ్డది. దాని మూలంగా ఇప్పుడు దాని నాణ్యమైన విలువ రాకపోతే దాని మూలంగా ఏంటంటే నష్టాలు రాబడడం కోసం ఈ విధంగా వినియోగదారుల మీద ఇందాక చెప్పినట్టుగా దానికి షెడ్యూల్ 8 పెట్టేసి 8 కింద వచ్చిన దానికి మేము 12 రూపాయలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఓసి రావాలని చెప్పేసి 40 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసుకోవడము, ఈ విధంగా మొత్తం కూడా ఈ సెక్టర్ 8 కింద పెట్టి కొత్త షెడ్యూల్ తీసుకొచ్చేసి ఈ విధంగా మొత్తం కూడా డిస్కంల నష్టాలను ముంచిన ఈ రాష్ట్ర ప్రభుత్వము ముంచుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది వినియోగదారుల మీద ఈ విధంగా భారం మోపుతా ఉన్నారు. వాళ్ళ స్మార్ట్ మీటర్ పెట్టమంటున్నారు. ప్రధానంగా ట్రాన్స్కో కరెంట్ డిపార్ట్మెంట్ మీద మా కొత్తగా సర్కిల్ ఏర్పడింది. నాగోల్ ఒక సర్కిల్. ఈ ముఖ్యంగా చెట్లు కట్ చేస్తున్నారు. వచ్చేది వర్షాకాలం, ఈ ట్రీ కటింగ్ అని పెట్టి ట్రీ కట్ చేస్తారు. ఈ మున్సిపల్ సిబ్బందికి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సమన్వయం లేక అనేక కాలనీలో ఏ కాలనీలో చూడు చెట్లు కట్ చేసి అట్లా నెలలు ఉంటున్నాయి. మున్సిపల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తీస్తారని వాళ్ళకి ఫోన్ చేస్తే తీస్తామంటారు. వాళ్ళు సపరేట్ బడ్జెట్ ఉంటుంది దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి. అయినా కూడా వాళ్ళు ఏ కాలనీ పోయినా క్లీన్ అండ్ నీట్గా ఉండాలని కోరుకుంటాం. వీళ్ళు కట్ చేసి వదిలేసిపోతారు. ఆడనే మురుగు పడిపోయాక ఎత్తలేరు. మెయిన్ ట్రీ కటింగ్ ఒకటి. మా గ్రామ కంఠంలో మీటర్లు ఉన్నాయి. ఇంతకుముందుకు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? గ్రామ కంఠంలో కూడా మీటర్లు ఇస్తలేరు. ఖచ్చితంగా యథావిధిగా గతంలో ఎట్లా ఇచ్చారో అట్లా చేయండి. మీరు ఫ్రీగా ఇస్తలేరు కదా, డబ్బులు తీసుకునే ఇస్తున్నారు. అదొకటి. ఖచ్చితంగా గ్రామ కంఠంలో ఇవ్వాల్సిందే. మీటర్లకు అందరికీ లబ్ధిదారులకు అందరికీ న్యాయం జరగాలని, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ